కొలికపూడి వ్యక్తిత్వాన్ని మనం వార్తలతో కించపరిచినంత మాత్రాన పోదు. తెలుగుదేశంలో ఈ మధ్య కాలంలో కొలికపూడిని అంగీకరించలేని వాళ్ళు ద్వేషించినంత మాత్రాన పోదు. అట్లని ఆయనేమి సూపర్ హీరో కాదు. బట్ కొలికపూడి మాట్లాడే మాటకి ఒక వాల్యూ ఉంటుంది. చదువుకున్న దళిత బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్ ఏమన్నా పదవిలో దించేయగలడా? లేదు. కానీ ఆయన మాటలు పదవిలో దించాలనుకునేటటువంటి చంద్రబాబుకి ఫెచ్చింగ్ అయినాయి కదా. ఆయన మాటలు జగన్ ఓటమికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనే కదా. కొలికపూడిదైనా అంతే. మనం ఎక్కువ కలికి ప్రత్యేకించి అతని మీద ఏదో ఒక అభియోగాలు మోపుతా అతన్ని వేధిస్తున్నట్టు కనబడితే మనం అది కాదు అతనే తప్పు చేస్తున్నాడని చెప్పచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మాట్లాడిన కరెక్టే, కానీ అతన్ని కొట్టగానే ఎట్లా వెళ్ళిపోయింది ఫీలింగు. ఇప్పుడు ఇతను కొడితే మంచిది అవుతుందా? ఇతను కొట్టాలనుకుంటే మంచిది అవుతుందా? పబ్లిక్ మాటల పరంగా మాటకి మాట సమాధానం కోరుకుంటారు, అంతే తప్పించి దాడిని అంగీకరించరు. అది ఇక్కడ కొలికపూడి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది.